హలో హాయ్ అండి, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నది ఎస్ఎన్విఎస్ బైక్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే పల్సర్ 125 డబుల్ షీట్ వేరియంట్ సీడీ కాయిల్ పోయిందని కస్టమర్ మన దగ్గరికి వచ్చారు. కస్టమర్ అయితే షోరూంలో చేస్తారు ఈ బండి అయితేనే, వైజాగ్ కానీ మంచి సీనియర్ ఉండాలా, అవసరమైతే బండి తయారు చేసే వ్యక్తి అయితే ఉండాలా. సీనియర్ మీది ఎప్పుడో రాదో ఇలాంటి బండి నా దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ అయితే ఈ బండి ఏం ప్రాబ్లం, ఈ సీడీ కాయిల్ పోతే ఎటువంటి ప్రాబ్లం వస్తుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సీడీ కాయిల్ పోతే కనుక బండి స్టార్ట్ అయ్యి బైక్ మామూలు పెట్రోల్ అయిపోతున్నట్టు వెళ్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బండి స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోవడం, తర్వాత వచ్చేసి బండి స్టార్ట్ అయ్యి చాలా లాంగ్ వెళ్ళొచ్చు, దాని తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వదు, 1-2 గంటలు పడుతుంటుంది. దీనికి పవర్ అనేది ప్లగ్లకి వెళ్ళకుండా ప్లగ్లకి అనేది పవర్ ఇదే సప్లై చేస్తుంటుంది. సీడీ కాయిల్ అనేది పోతే చాలా ఇబ్బంది పెడుతుంటుంది మనల్ని. ఈ బైకు ఏ బైక్ అయినా సీడీ కాయిల్ అనేది చాలా ఇంపార్టెంటు. అది ముఖ్యంగా పల్సర్కి అనేది ఎక్కువ ఇవే పోతుంటాయి. దీనివల్ల మనకి ఈ చాలా డిస్టర్బ్ జరుగుతుంటుంది. ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక మీరు ఈ యొక్క వీడియో చూసి ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోగలుగుతారు కానీ అనుకొని ఒక వీడియో చేస్తున్నాను. ఎలా వచ్చాయి, ఈ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ సీటు తిరుగు, సీట్ ఒకటి తీయాలి. నెక్స్ట్ సిట్టింగ్ సీట్ తీయాలి. ఈ ట్యాంక్ అనే వీడియో చూసిన అందరికీ చెప్పడం ఏంటంటే, ఈ BS4ది BS6ది సీడీ కాయిల్ అనేది వేరండి. దాని వేరు దీని వేరు. కాకపోతే కస్టమర్ తను ఎక్కడ చూపించుకొని ఎవరో చెప్తే సీడీ కాయిల్ పోయిందంటే మనకి డిస్పోజల్లోకి వెళ్ళి ఆయన ఇక్కడ తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఎప్పుడు BS6 వెహికల్ అనేది మనం ఎప్పుడు ఓపెన్ చేయక ఇది సేమేనేమో అని BS6 వెహికల్ మనం ఓపెన్ చేయడం జరిగింది సీడీ కాయిల్ పోయిందంటే. అయితే సీడీ కాయిల్ పోయిందని ఎవరిని అడిగామని అడిగితే మాకు మెకానిక్ చెప్పాడు, దానివల్ల ఈ సీడీ కాయిల్ తెచ్చానని కస్టమరే చెప్పాడు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఈ సీడీ కాయిల్ పోయింది అంటే కనుక BS6 సపరేట్, BS4 సపరేట్. కంపల్సరీ 100% BS4 కానీ పోతే కనుక 100% మీరు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత ఏది BS4 BS6 మీకు మినిమం అవగాహన ఉంటుంది కాబట్టి BS6 అయితే కనుక షోరూంలో తీసుకోండి. జెన్యున్ పార్ట్ ఉంటుంది, 100% బండి కండిషన్ బాగుంటుంది, స్మూత్నెస్ ఉంటుంది, బండి పర్ఫార్మెన్స్ నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. BS4 అయితే కనుక మీకు నార్మల్గా బయట కూడా దొరుకుతున్నాయి జెన్యున్ పార్ట్స్, ఒరిజినల్ పార్ట్స్. 1400 దాని కాస్ట్ వచ్చేసి. కాబట్టి BS4 అయితే కనుక కంపల్సరీ బయట దొరికినాయి, ఎటువంటి ఇబ్బంది పడొద్దు కస్టమర్లు ఎవరైనా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.